ఇది ఏముంది గుడి పైన, ఇది గుట్ట పైన ఏముంది యాక్చువల్ గా? ఇది ఏం గుడి? ఇదేం చెట్టు తెలుసా? వీడు మళ్ళీ నాకు కలవాడు కాబట్టి వీనికి అడ్వాన్స్ జమ్మేడు. వద్దు పేరు చెప్పకు, మళ్ళీ సార్ గుర్తుపెట్టుకొని మరి కొడతాడు. అరే మొన్న చిరుతపులు ఇక్కడనే వచ్చింది అనుకుంటా. అరే గీతలు అన్ని వేరా, ఇది పెచ్చుడు ఆడ, ఇది ఎందుకు లేచిపోయింది అనుకున్నావు? మనం అరటి పండు తీసుకున్నాను. పైకి పోవాలన్నా వద్దా? నువ్వు ఎందుకు పేరుకుంటున్నావు? చిరుతపులి రాదు, సింపుల్ గా చెప్పాలి. ఆయననే చిరుతపులి. ఇప్పుడు కొద్దిసేపు మంచోళ్ళకి యాక్టింగ్ చేద్దాం. కొంచెం ఇట్లా తల కిందకి వేసుకొని ధ్యానం చేస్తున్నట్టు కొంచెం. విభూతిని దిద్దుకొని వస్తున్నాడు ఈ జ్ఞాని. జపా కోసం సంకాశం కస్పేయం మహాదిత్యం తమోగ్నం సరపాపగ్నం ప్రణతో దేవాగ్నం ఆదిత్య సోమాయ మంగళాయ. దొంగ భక్తుడు వీడు. నీ పేరేం పేరు? కే అబ్బాయి. కే అబ్బాయి, అబ్బాయి అంట. ఓకే, నా పేరు ప్రవీణ్. అప్పుడు మర్చిపోయినా, నా పేరు ప్రవీణ్. ఈ టెంపుల్ టీడీగూడ రైల్వే గేట్ కి గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ కి మధ్యలో ఉంటుంది. సో ఇది ఎప్పటి నుంచో చూస్తున్నా, ఇది వద్దాం అని చాలా సార్లు అనుకున్నా. ఒకసారి ఇప్పుడు వచ్చినా నేను ఎక్స్ప్లోర్ చేద్దాం ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత. అంటే కొండ పైన ఉంటుంది మొత్తం, మాత్రం మొత్తం మంచిగా కనిపించే ఒక టెంపుల్ ఇది. అయ్యప్ప కొండలాగా ఇది కూడా ఒకటి. యాక్చువల్ అది అంటే ఈ మొత్తం పేరు ఏమంటారు? గల్లీ పేరు, ఊరి పేరు ఉందా? నాకు తెలియదు. శ్రీ ఆంజనేయ గుడి. ఈ ఏరియా ఏమంటారు? ఏరియా ఈ గల్లీ పేరు ఏముంది? నీకు కూడా తెలియదా? ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం. అంటే ఇది ఏముంది గుడి పైన, ఇది గుట్ట పైన ఏముంది యాక్చువల్ గా? ఇది ఏం గుడి? హనుమాన్ల గుడి. మొత్తం హనుమాన్ టెంపుల్ ఉందా? ఇక్కడ శివుడు, గణపతి, ఓకే, శ్రీ ఆంజనేయుడు, అమ్మవారి. ఈ నుంచి బాగుంది మొత్తం, బాగా కనిపిస్తుంది. పూర్తమైన నుంచి ఇంకా మంచిగా ఉంటుంది. అవునా? ఓకే. సో మొన్న చిరుతపులు వచ్చిందండి, అది ఎక్కడ ఉంది? అలా మీన్ ఉంటుంది, అది అక్కడ సైడ్ ఉంది. ఇప్పుడు లేదా ఇక్కడ సైడ్? ఇక్కడ సైడ్ రాదు. అది ఇదేం చెట్టు తెలుసా? దీని పేరు గుర్తొస్తలేదు. దీని పేరు గుర్తు. అరే జమ్మి చెట్టు రా. నువ్వు జమ్మి చెట్టు మర్చిపోతుంది. వీడు మళ్ళీ నాకు కలవాడు కాబట్టి వీనికి అడ్వాన్స్ జమ్మేడు. జమ్మి నీకు కూడా నువ్వు కూడా కలవు. ఇంకా నేను మళ్ళీ రాను. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. చెప్పు. శ్రీ హనుమాన్ల గుడి. ఏమనంటే శ్రీ హనుమాన్ల గుడి. ఓకే, మొన్న పులేస్తే ఎక్కడ నుంచి? అక్కడ నుంచి కదా, అక్కడ సైడ్ కదా? అక్కడ సైడ్. అది ఏం విగ్రహాలంటే అమ్మవారి విగ్రహాలంట. వీడు పుష్ప. వద్దు పేరు చెప్పకు, మళ్ళీ సార్ గుర్తుపెట్టుకొని మరి కొడతాడు. ఓకే చలో, 7th క్లాస్ కాబట్టి గైడ్ చేయరా అన్న. నేనే గైడ్ చేస్తున్నా తెలంగాణ గల్లీకి వచ్చి. అశీల టెంపుల్ ఎంట్రన్స్ ఇక్కడ లేదు, అక్కడ ఉన్నాడు దేవుడు. శివనా మీ ఫ్రెండా? శివ నంది మా ఫ్రెండ్. ఓకే, ఇక్కడ రోడ్డు కనిపిస్తే కొంచెం వదిలేయాలని, ఇక్కడ చెట్ల పుట్టలో ఎవరైనా తిరిగినప్పుడు
కొంచెం ఏమనకుండా. అయితే ఇప్పుడు ఏడుకోతున్నాం. నేను ఇంకో దేవుడు దింపేది. తెలియదా? ఎవరైనా అందరూ దేవుడే కాబట్టి ముఖం. ఏమని మొక్కున్నావు? ఏమని మొక్కున్నావు? అని పేరు నువ్వు ఆయన పేరు ఏం పేరు తెలియాలని మొక్కున్నాడు అంట. పైకి పోవాలన్నా వద్దా? పోవచ్చు, ఏం కాదు. నువ్వు ఎందుకు పేరుకుంటున్నావు? అదే చిత్రపులి వచ్చా, ఓకే. నా చిరుతపులి రాదు. వస్తున్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. సింపుల్ గా చెప్పచ్చు. ఆయననే చిరుతపులి. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి చెప్పి? యాక్చువల్ గా నువ్వు చెప్పు. ఇక్కడికి వెళ్ళొచ్చు. నువ్వు ఇచ్చే లొకేషన్ నాకు కూడా భయం అవుతున్నా. టైగర్ యాక్చువల్ కెమెరా పట్టుకుంది కానీ ఒకవేళ దుంకింది అనుకో పులి, ఏం చేయాలి? దుంకితే ఏం కాదు. ఆ? దుంకితే ఏం కాదు. మనం ఇంక దుంకుతే మనమేం దుంకితే మనం అడ్డుకోవచ్చు. నలుగురం ఉన్నాం. ఇంక దుంకుతే మనమేం దుంకితే మనం అడ్డుకోవచ్చు. నలుగురం ఉన్నాం. అంటే ఇంకొంచెం సేపు ఎలివేషన్ ఇవ్వచ్చు కానీ కాపరేట్ పడుతుంది. అరే నిజంగా మస్తు ఎలివేషన్ ఇచ్చినవరా. అరే నాన్న నువ్వు ఎక్కడ తీసుకుపోతున్నావు? దీనికి రానాయుడు ఉంది. ఏముంది? పాము ముంగిస కొట్లాడిన బొక్కలు. నీకు ఎవరు చెప్పారు నలుగురం కలిసి పట్టుకోవచ్చని? నాకు అది మైండ్ లో ఆలోచన వచ్చింది. కింగ్ కి తన వాళ్ళని కాపాడుకోవడం తెలుసు, నీలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం తెలుసు. నీ అంతకు నీకు అంటే అంటే ఎట్లా ఇచ్చిన అసలు నలుగురం ఉంటే పట్టుకోవచ్చు అనే దాన్ని? ఫస్ట్ మన మీదకి ఎవరైనా అటాక్ చేసిండ్రు అనుకో, వాడు కాళ్ళు చేతులు పట్టామంటే వాడికి అట్లనీకే రాదు. ఒకటేసారి గొంతు మీద చేతి పెట్టేసినామంటే అది కొట్టనీకే రాదు. ఇక ఓకే. ఆయన సమాధి అదే. ఈ గుడి కట్టించిన కళ్ళలకు ఆంజనేయుడు వచ్చి ఈడు ఉన్నాడని చెప్తే ఆయనకి వచ్చి చూసి కట్టేసిండు. ఆయన చిత్రం ఫోటో కూడా అప్పటి నుంచి దాని ఇన్ఫర్మేషన్ చెప్పరా అంటే ఇంత లేటారా నువ్వు చేసేది? ఇప్పుడు రా చెప్పేది ఇప్పుడా? అతని చిత్రం ఆంజనేయ మనం అరటి పండు తీసుకున్నాము. తినొద్దు, శని తలుగుతుంది. గంటగా మోగిన ఇచ్చినామంటే ఇంట్లో శని ఉంటది. ఈడనా? ఓకే. ఏంటన్నా లోపల తీసుకొచ్చి ఇట్లా భయపడతారు? ఇక్కడ సైడ్ నేను కూడా యాక్చువల్ గా చాలా మంచిగా తెలుసా. యూట్యూబ్ ఛానల్ చేస్తున్నట్టు యా చూస్తుంటే అర్థమవుతుందా మంటలో అని. దేవుడా దేవుడు ఎక్కడనే ఉంటాడు కన్నా. ఓకే నేను కూడా దేవుడినే. చీచు అదే మహేష్ బాబు సినిమాలో కాలేజ్ సినిమాలో ఒక పిల్లని ఎత్తుకొని చీచు అంటాడు చూడు. అని నేనే పెరిగి అబ్బా ఇప్పుడు కొద్దిసేపు మంచోళ్ళకి యాక్టింగ్ చేద్దాం. కొంచెం ఇట్లా తల కిందకి వేసుకొని ధ్యానం చేస్తున్నట్టు కొంచెం. ఇంకా ఇది పేడ్ యాక్టింగ్ ఇది. ఈ గుడిలో ఏనో ఇంత పెద్ద శంఖం ఉంది. అది మా గుడ్డలు వది పడవదు. చూడలేరు ఎవరు. దాన్ని రామాంజనేయ స్థానము ఎవరైనా అడిగితే స్కూల్ పేరు మొత్తం చెప్పొద్దు. సబ్స్క్రైబ్ చెప్తారా? ఓకే. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ పేరు పేరునా? నవీన్ అద్దాని వైన్స్. నవీన్ వద్దాని వైన్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటానా? సబ్స్క్రైబ్